ఇంకేంటి విశేషాలు? ఆగాగు. రేపు పెద్దోడా చిన్నోడా, మీరేంట్రా పెళ్ళాలు కొట్టిన మొగుళ్ళలాగా ఇలా నేల మీద చతికిలు పడ్డారు? ఆ పెళ్ళం అంటూ ఉంటేనే కదా అన్నయ్య కొట్టించుకోవాలన్నా తిట్టించుకోవాలన్నా. ఆ పెళ్ళమే ఉంటే దిగులుగా ఎందుకు కూర్చుంటామన్నయ్య? ఆపండే, మీరు మీ దిక్కుమాలిన పెళ్ళాల గోలాని. అసలేంట్రా మీ ఉద్దేశం? నేను అబ్బాయి పెళ్లి విషయంలో చకచక చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీ పెళ్లి విషయం పట్టించుకోవట్లేదనే కదా మీ దిక్కుమాలిన పెళ్ళాల గోలా? ఒక రకంగా అదే అనుకోనయ్య. ఒక రకంగా కాదు, నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనే అర్థమవుతుంది 5-6 రకాలుగా అదే అని. అది కాదన్నయ్య. ఊరుకో బాబు, నీకంటే పెద్దవాళ్ళు ఇద్దరున్నారు కదా, వాళ్ళకి అవ్వకుండా నీకు పెళ్లికి తొందరేంటి? బాబాయ్, వీడి బాధ పెళ్లి చేసుకోవాలని కాదు బాబాయ్, పెళ్లి కన్ఫర్మ్ చేసుకోవాలని. కన్ఫర్మ్ చేసుకోవడం ఏంట్రా? కాస్త క్లారిటీగా చెప్పండి. అన్నయ్య, నేను పెళ్ళంటూ చేసుకుంటే సంధ్యనే చేసుకుంటాను. నా పెళ్లి సంధ్యతోనే అని కన్ఫర్మేషన్ వస్తే చాలు. నీ పెళ్ళైతే నేను చేసుకుంటాను అంతే. ఇప్పుడేంటి, గౌరీ గారు సంధ్యనిచ్చి పెళ్లి చేస్తానని ఆవిడ నోటితో ఆవిడ నీకు చెప్పాలి, అంతే కదా? అంతే అన్నయ్య, అంతే అంతే. గౌరీ మేడం అలా చెప్పించడం కష్టం కదా. బాబాయ్, శంకర్ హియర్. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉన్నట్టే గౌరీ గారిని ఒప్పించే మార్గం కూడా మన దగ్గర ఒకటి ఉంది. ఏంటన్నయ్య ఆ మార్గం? చెప్తా, ఎందుకంత తొందర? పంతులు అయ్యా, కలిచావా శంకరా? లేదు, పిలిచాను. అందుకే ప్రత్యక్షమయ్యాను. ఏం చేయాలో సెలవివ్వండి. యాక్చువల్ గా పంతులు గారు, పంతులు గారు ఎందుకు? చెప్తాను బాబాయ్. పంతులు గారు. అన్నయ్య, పంతులు గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాట్లాడివ్వా అన్నయ్య, అసలు విషయం పంతులు ఎందుకు వచ్చాడన్నయ్య? దొమ్మకండి, ఆయనతో మాట్లాడుతుంటే ఊరికే మీరు. ఇదిగో పంతులు, మా తమ్ముళ్ళకి పెళ్లి సంబంధాలు సెట్ చేయమన్నాను, సెట్ చేసావా? మీ తమ్ముళ్ళ డిమాండ్స్ తగ్గ పర్సనాలిటీస్ దొరకట్లేదు శంకరా. అయితే ఒక పని చేయి, ఒక ఫేక్ పెళ్లి సంబంధం తీసుకురా. నా 25 ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి పనులు చేయలేదు. పోనీ ఇప్పుడు చెయ్యి. నేను చేయను. చేయవా? ఆహా, కన్ఫర్మ్ గా చేయవు. శంకరా, శంకరా, అమ్మా, అమ్మా, శంకరా, శంకరా. ఇప్పుడు చెప్పు పంతులు. నా 25 ఏళ్ల సర్వీసులో జెన్యూన్ పెళ్లి సంబంధాలు చేయమనే వాళ్ళని చూశాను గాని ఫేక్ పెళ్లి సంబంధాలు చేయమనే వాళ్ళని మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను శంకరా. సార్, మీరు ఇలా చెప్పారు అంటే దీని వెనకేదో అర్థం ఉండే ఉంటుంది. అదేంటో కాస్త